కూడా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గంలో కూడా వన్ వేని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ కొంత ఈ లైన్ చేంజింగ్ సంబంధించిన పాయింట్స్ కావచ్చు, పై ప్రాంతాలకు వెళ్లేందుకు ముఖ్యంగా మాదాపూర్, గచ్చిపోలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో వెంకటగిరి చౌరస్తా వద్ద కూడా ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. కేవలం నేను నిల్చున్న వెంకటగిరి చౌరస్తా నుంచి యూసఫ్గూడ, అమీర్పేట వరకు కూడా చాలా ట్రాఫిక్ ఫ్లో కనిపిస్తుంది. సుమారుగా అరగంట నుంచి కూడా వాహనదారులు ఇక్కడ ఈ రోడ్డు మీద వాళ్ళు ట్రాఫిక్లో వెయిట్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెంకటగిరి చౌరస్తా వరకు రావాలంటే సుమారుగా 40 నిమిషాల సమయం పడుతున్నట్టుగా వాహనదారులు చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా కూడా తాము ఇక్కడికి వచ్చి వన్ వే మార్గంలో చుట్టూ తిరుగుతూ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాహనదారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వెంకటగిరి వద్ద పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా కనిపిస్తుంది. వాహనదారులు సుమారుగా 40 నిమిషాల పాటు వాహనాలు ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒక్క లైన్కి సెట్ చేస్తే మాత్రం పూర్తిగా వన్ వేకి సంబంధించి కూడా కొంత చిక్కులు తొలగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే వెంకటగిరి వద్ద యూసఫ్గూడ, అమీర్పేట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్ళడానికి ఇక్కడ చాలాసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పరిస్థితి ఎట్లా ఉందో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన వారు వెంకటగిరి సిగ్నల్ వద్ద కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ నుంచి వారు లెఫ్ట్ సైడ్లో వచ్చి ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా చుట్టూ తిరుగుతూ మాదాపూర్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వారు ఇంత దూరం రాకుండా కూడా వెంకటగిరి చౌరస్తా నుంచి కూడా డైమండ్ హౌస్ మీదుగా అటు మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలామంది వాహనదారులు అక్కడ సైన్ బోర్డును చాలా స్పష్టంగా రాసి ఉన్నా కానీ వాటిని గమనించకుండా రావడంతో ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఎక్కడైతే వన్ వేకి ఎండింగ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ వచ్చి కూడా వారంతా ఆ సిగ్నల్ వద్ద లెఫ్ట్ సైడ్ వెళ్లకుండా రైట్ సైడ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో కూడా అక్కడ కొంత గందరగోళం ఏర్పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వెంకటగిరి నుంచి వారు లెఫ్ట్ సైడ్ మార్గంలో వెళ్లేందుకు వన్ వే మార్గంలో ట్రావెల్ చేసేందుకు ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా అటు ఒకటి సైడ్కి సంబంధించిన లెఫ్ట్కు చూపిస్తూ ఒక ఏరో మార్క్తో పాటు ఈ రూట్లో వెళ్తే ఎక్కడి నుంచి ఎటు సైడ్ వెళ్ళొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ చౌరస్తా, అపోలో హాస్పిటల్స్, రోడ్ నెంబర్ 45 నుంచి తర్వాత తిరిగి మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మీదుగా ఇటు నుంచి కూడా మాదాపూర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కానీ చాలామంది వాహనదారులు అమీర్పేట నుంచి యూసఫ్గూడ సిగ్నల్ వద్ద నుంచి వారంతా కూడా వెంకటగిరి సిగ్నల్ వద్ద రైట్ సైడ్కి వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడ చాలాసేపు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది కనిపిస్తుంది. వన్ వే మార్గంలో కూడా ఇతర ప్రయాణికులు వెళ్లకుండా రెగ్యులర్గా ఎట్లయితే వారు సిగ్నల్ వద్ద ఆగుతారో అక్కడ కూడా వేచి ఉండడంతో కూడా వన్ వే మార్గంలో లెఫ్ట్ సైడ్ ప్రయాణించే వారికి కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. వాస్తవానికి గడిచిన 10 రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల వన్ వే ఏర్పాటు చేస్తున్నాము. ఎస్సిటీ సంబంధించిన పనులు వేగవంతం చేయాలంటే శాశ్వతంగా 2 ఏళ్ల పాటు వన్ వే రూట్ను ఏర్పాటు చేయాలంటూ కూడా వారు ఇప్పటికే నిర్ణయించారు. కానీ చాలా ఆలస్యంగా ఈ రోజు నుంచి వన్ వేను ఇంప్లిమెంట్ చేసినా కానీ కొంతమంది వాహనదారులు సైన్ బోర్డును గుర్తించకపోవడంతో కూడా కొంత రోడ్డు మీదకి వచ్చి సుమారుగా 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు రోడ్డు మీద వారు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అమీర్పేట నుంచి యూసఫ్గూడ చౌరస్తా నుంచి వెంకటగిరి సిగ్నల్ వద్ద నుంచి వీరు వచ్చేవారు కూడా చాలాసేపు గంటల తరబడి రోడ్డు మీద వేచి ఉన్న పరిస్థితి కనుక మొదటి రోజు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం మొదటి రోజు వాహనదారులు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి మిగతా రోజుల్లో వీరికి అలవాటు అవుతుంది. అందుకు సంబంధించిన కొన్ని సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం ట్రాఫిక్ పోలీసు చేస్తుంటారు. కానీ చాలా చోట్ల ఉదయం 7 గంటల నుంచి 8, 9 ఎందుకంటే చాలా పీక్ అవర్సు 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆఫీసులకు వెళ్ళే ప్రాంతం కావడంతో కూడా కొంత వెంకటగిరి చౌరస్తా పాయింట్లో చాలా ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్టు ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే మార్గంలో కూడా కొంత ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులతో కూడా వాగి తిరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత వెంకటగిరి చౌరస్తాలో కూడా చాలా కంజెస్టెడ్గా ఉంది. వాహనదారులకు సంబంధించి కూడా సరైన సైన్ బోర్డు లేకపోవడం, అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులకు అవగాహన కల్పించకపోవడంతో కూడా వారంతా కూడా జూబ్లీ చెక్ పోస్ట్ రావడంతో కూడా కొంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది.